తెలంగాణలో రైతులతో రేవంత్ సర్కారు చెలగాటమాడుతోంది. రుణమాఫీ, బోనస్ హామీలే కాదు, రైతు భరోసా విషయంలోనూ దారుణంగా మోసం చేస్తోంది. అరకొరగా నిధులు ఇస్తూ అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లుతోంది. ఒక్కోసారి ఆ మాత్రం నిధులు కూడా విధించడం లేదు. ఒక్కో సీజన్లో ఎకరకు 7,500 చొప్పున ఎన్ని ఎకరాల భూమి ఉంటే అంత మొత్తం ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందర ఊదరగొట్టింది. తీరా గద్దెనెక్కాక రైతు భరోసా పథకంలో రేవంత్ సర్కారు పలికిమాలిన నిబంధనలు విధించింది. సాగు చేసిన భూములకే అంటూ షరతులు పెట్టింది. 2 సీజన్లలో కలిపి ఎకరాకు 15,000 చొప్పున రైతు భరోసా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ దాన్ని 12,000కే పరిమితం చేసింది. అదన్న చక్కగా ఇవ్వకుండా రైతులను సతాయిస్తుంది. ఎంత భూమి సాగులో ఉంటే అంత మొత్తం పెట్టుబడి సాయం చేయకుండా అరకొరగా విధిస్తుండడంపై రైతులు మండిపడుతున్నారు. సాంకేతిక తప్పిదాలను తెరపైకి తెచ్చి తమ నోట్లో మట్టి కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి. సురేష్, ఏదైతే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఏర్పడి 2 సంవత్సరాలు గడుస్తున్నా రైతు భరోసా విషయంలో ఇప్పటికీ మీనమేషాలు లెక్కిస్తుంది. కనీసం నాట్లకు ముందు ఇచ్చేటువంటి రైతు భరోసా నిధులు ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో ఇవ్వకపోగా కేవలం 2 సార్లు మాత్రమే, 4 పంటలు ముగిశాయి కానీ 2 సార్లు మాత్రమే కేవలం 15,000 కోట్ల వరకు మాత్రమే ఇచ్చినట్టుగా లెక్కలు చెప్తా ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 ఏళ్లలో పూర్తి స్థాయిలో 10 సార్లు రైతు బంధు నిధులు వేసింది. 72,910 కోట్లు రైతు బంధు కింద ప్రతి ఎకరాకు ఏదైతే 5,000 చొప్పున ఇచ్చినటువంటి పరిస్థితి కనబడింది. మొత్తంగా రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా పెట్టుబడి సహాయం కింద ఇచ్చేటువంటి రైతు బంధు నిధులు ఏవైతే ఉన్నాయో టెన్షన్గా పంటకు ముందే, పంట వేసేటువంటి ముందు టైంలోనే బ్యాంకు ఖాతాలకు ఎవరైతే రైతులకు వేసేటువంటి అవకాశం గత ప్రభుత్వంలో 10 సార్లు వేసింది. 72,000 కోట్లు వేసినటువంటి లెక్కలు ఆధారితంగా చెప్తా ఉన్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎకరాకు 15,000 ఇస్తామంటూ కూడా గొప్పలు చెప్పుకొని ఇప్పటి వరకు 12,000 చొప్పున కూడా ఇవ్వనటువంటి పరిస్థితి కనబడింది. అయితే దీనిపైన రైతులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నటువంటి సమయంలో కూడా కనీసం రైతు బంధు, రైతు భరోసా నిధులు పడతాయా లేదా అనే ఆందోళన కూడా రైతులు ఎదురు చూసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు అనేది పార్టీ గుర్తుల ఆధారంగా జరగవు కాబట్టి ఇప్పుడు వేసేటువంటి అవకాశాలు లేనట్టుగా ప్రభుత్వ వర్గాల నుంచి అయితే మనకు సమాచారం అయితే అందుతుంది. అందులో భాగంగానే పూర్తిగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు మాత్రమే పార్టీ గుర్తుల మీద జరుగుతాయి కాబట్టి వాటి వరకు అయినా వేస్తారా? ఇప్పుడు ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్నటువంటి ఊహాగానాల నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కేవలం 2 సార్లు మాత్రమే ఓట్ల కోసం మాత్రమే వేసినటువంటి దాఖలాలు అయితే కనిపించాయి. ఇప్పుడు అసలు రైతు రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో కాకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఎన్నికల సందర్భంగా ఇప్పటికైనా రైతు భరోసా నిధులు పడతాయని ఆశగా రైతులు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో కొన్నటువంటి ధాన్యం పూర్తి స్థాయిలో గత వర్షాకాలంలో తడిసిన ధాన్యం కొనుగోలు చేయలేదు, పత్తి రైతులకు ఇబ్బందులు ఎదురై ఇలా ఒకటి కాదు రైతు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం మారింది. రైతు బోనస్ కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో వరికి 500 బోనస్ ఇస్తామని కూడా చెప్పింది. పూర్తిగా రైతు కంటగా ప్రభుత్వంగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం మారినటువంటి నేపథ్యంలో ఈ అంశాలపైన రైతులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆశగా రైతు భరోసా నిధులు పడతాయా లేదా అనే ఆందోళన కూడా వాళ్ళు వ్యక్తమవుతుంది. గత ప్రభుత్వం టెన్షన్గా రైతు ఏదైతే పంటలు వేసేటువంటి ముందుగానే తమకు రైతు బంధు నిధులు పడ్డాయి, ఎక్కడ కూడా ఇబ్బంది కాలేదు, 24 గంటల కరెంట్ వచ్చింది, ఎరువులకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేవని కూడా చెప్పారు. ఇప్పుడు రైతు బంధు, రైతు భరోసా విషయంలో కూడా పేరు మార్చి ఏదైనప్పటికీ కూడా 15,000 ఇస్తామని దాన్ని 12,000 చెప్పింది. ఆ 12,000 సక్రమంగా ఇచ్చారంటే అది కూడా పూర్తిగా ఇవ్వకపోవడంతో రైతులు రాష్ట్ర ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు మంత్రి సీతక్క కూడా జిల్లాల పర్యటనలో ఉన్నటువంటి తనను కూడా రైతులు అడ్డుకున్నటువంటి పరిస్థితి కాసేపటి క్రితం కనిపించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం పైన ఎక్కడికక్కడ వ్యతిరేకత అయితే పూర్తి స్థాయిలో రైతుల నుంచి వ్యక్తమవుతుంది. సురేష్, కిరణ్, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే పండించిన పంటకు కావచ్చు, లేకుంటే ఉన్నటువంటి సిచ్యువేషన్ కావచ్చు, మొత్తానికి ఏ కోసన కూడా రైతులు పట్టించుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంత గోసపడుతున్నా కూడా రైతులు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత అశ్రద్ధ వహిస్తుంది అనుకోవాలి మనం? ఖచ్చితంగా, ఎందుకంటే ముందు నుంచి కూడా నిధులు లేవు, తనను కోసిన ఒక పైసా వెళ్ళదంటూ కూడా తాను చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర పాలన పైన తనకు ఏమాత్రం కూడా అవగాహన లేకపోవడం, కనీసం ₹1 తెప్పించేటువంటి అవకాశం కూడా లేదు. ఇప్పటికే దాదాపు 57 సార్లు ఢిల్లీ వెళ్ళినా కానీ ఒక పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటి వరకు వచ్చిన దాఖలాలు అయితే లేవు. ఎంతసేపు రాజకీయాలే తప్ప రైతుల గోస కావచ్చు, రైతుల గోడు కావచ్చు వినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో పత్తి రైతులకు సంబంధించినటువంటి అంశంలో కూడా కనీసం
ఒక సమీక్షా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయనటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 7 అంటే వచ్చే నెల 7వ తేదీకి పూర్తిగా ఏడాది 2 సంవత్సరాలు గడుస్తున్న రైతులను పూర్తిగా ఇక్కడికక్కడ విస్మరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. వచ్చే ఎన్నికల్లో ఈ రైతులను కాంగ్రెస్ పార్టీకి గట్టి బుద్ధి చెప్పే విధంగా వాళ్ళైతే ప్రణాళికలు అయితే సిద్ధం చేసుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.